అన్న నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియో లాజికల్ ఆపరేటర్స్. అసలుకి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంది? జావా స్క్రిప్ట్లో మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏదైనా మనం ఒక వాలిడేషన్ కానీ ఒక లాజికల్ కోడ్ ఏదైనా రాసినప్పుడు ఆ వాలిడేట్ చేయడానికి ఒకవేళ అది వాలిడేట్ చేసి ఒకవేళ సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్యూర్ అయితే ఏంది, అది సక్సెస్ అయిన కండిషన్స్ ఏంది, ఫెయిల్యూర్ అయిన కండిషన్స్ ఏంది అనేది తెలుసుకునేదానికి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. లాజికల్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా ఉండేది అండ్ ఆపరేటర్, నార్ ఆపరేటర్ అండ్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. సో ఈ మూడు కండిషన్స్లో ఇక్కడ ఫస్ట్ అండ్ ఆపరేటర్ అంటే ఏ కండిషన్ అయినా ఇఫ్ బోత్ సైడ్ కండిషన్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ టైప్లో బోత్ కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అదర్వైజ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ బోత్ సైడ్స్ ఫాల్స్ అయితే మాత్రం కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఆర్ ఎల్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఏ ఒక్క సైడ్ కండిషన్ పాస్ అయినా, బోత్ సైడ్స్ కండిషన్ పాస్ అయినా నార్ ఆపరేటర్లో ఆ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్లో కూడా బోత్ సైడ్స్ అనేది మనకి కండిషన్ అనేది ట్రూ కావాలి. సో ఏది నాట్ ఈక్వల్ టు అంటే ఆ వాల్యూస్ అనేది కంపేర్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు అయితేనే అవుతుంది. ఇక్కడ మీకు చెక్ చేయడానికి నేను కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కోడ్ ఏమి ఇచ్చినామంటే ఫస్ట్ ఏ అనే వాల్యూ ట్రూ అనేది ఇచ్చినాం, బి అనే వాల్యూ ఫాల్స్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కన్సోల్ లాగ్ మనకి టెక్స్ట్ రావడానికి మనము ఇచ్చిన వాల్యూ ఇది. సో ఏ ఈక్వల్ టు ఏ అండ్ ఏ అంటే ఇక్కడ ఇచ్చిన ఏ వాల్యూ ట్రూ అండ్ బి వాల్యూ ఏ అండ్ ఏ అంటే ట్రూ అంటూ ట్రూ, ఇట్స్ ఏ ట్రూ వాల్యూ. సో అందుకే మనకి ట్రూ అనేది వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి, ఏ అండ్ బి అంటే ఏ వాల్యూ ట్రూ అండ్ ఫాల్స్ అంటే బోత్ సైడ్స్ కండిషన్ పాస్ కాలేదు కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. ఇప్పుడు బి అండ్ బి అంటే ఫాల్స్ అండ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్ కూడా ట్రూ కండిషన్ కాలేదు, ట్రూ ఓన్లీ బోత్ సైడ్స్ ట్రూ అయితే మాత్రమే అండ్ కండిషన్లో ట్రూ వస్తుంది, లేకుంటే ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్లో ఏ అండ్ ఏ అంటే ట్రూ అండ్ ట్రూ కండిషన్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ కండిషన్ ట్రూవే, ఫాల్స్ అండ్ ఫాల్స్ కండిషన్ అనేది ఫాల్సే అవుతుంది. ఇక్కడ నార్ ఆపరేటర్లో ఏదో ఒక కండిషన్ పాస్ అవ్వచ్చు లేదా రెండు కండిషన్లు పాస్ అవ్వచ్చు, కానీ రెండు కండిషన్లు ఫెయిల్ అయితే మాత్రమే మనము ఫెయిల్యూర్ వస్తుంది. ఇక్కడ చూడండి కన్సోల్ డాట్ లాగ్లో మనకి ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటే ఏ, నాట్ ఈక్వల్ టు ఏ అంటే నాట్ ఈక్వల్ టు ట్రూ అంటే ఫాల్స్ వాల్యూ, సో ఫాల్స్ వచ్చింది. మనకి నాట్ ఈక్వల్ టు బి అంటే బి అనే వాల్యూ నాట్ ఈక్వల్ టు కాకూడదు, అంటే బి అనే వాల్యూ మనకి ఫాల్స్ కాబట్టి దానికి ఆపోజిట్ ట్రూ వచ్చింది. సో ఏదైతే నాట్ ఈక్వల్ టు ఐ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది తెలుసుకుంటాం. నాట్ ఈక్వల్ టు లేదనుకుంటే కొన్నిసార్లు మనకి కంబైన్డ్ లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఏ అండ్ బ్రాకెట్లో సి నార్ డి. సో దీంట్లో మనకి బ్రాకెట్లో అనేది హై ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ సి అండ్ నాట్ డిలో సి అంటే ఏంది ట్రూ, డి అంటే ఏంది ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్లో ఏదో ఒక కండిషన్ పాస్ అయినా చాలు, కండిషన్ పాస్ అయింది ఓకే, సో ఇది ట్రూవే. ట్రూ అండ్ ఏ అంటే ట్రూ అండ్ ట్రూ, ట్రూవే, సో అందుకని ట్రూ వస్తుంది. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా ఏ అండ్ సి అంటే ఏ అండ్ సి ఏ వాల్యూ ట్రూ, సి వాల్యూ ట్రూ కండిషన్ సాటిస్ఫైడ్ నార్ డి, సో డి వాల్యూ ఏంటంటే ఫాల్స్. ఈ రెండిట్లో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇక్కడ నార్ వాల్యూ కాబట్టి ట్రూ అనేది వచ్చింది, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు ఏ అంటే ఫాల్స్, అది ఫాల్స్ నార్ ఈక్వల్ టు బి అండ్ ఈ, బి వాల్యూ వచ్చేసేసి ఫాల్స్ అండ్ ఈ వాల్యూ వచ్చేసేసి ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్సే, ఫాల్స్ నార్ ఫాల్స్ ఫాల్సే వస్తుంది. సో అలాగా ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఏ అండ్ ఈ అంటే ఏ అండ్ ఈ అంటే బోత్ ట్రూ కండిషన్స్, ట్రూ కండిషన్ ఆపోజిట్ ఫాల్స్, ఫాల్స్ నార్ సి అండ్ నాట్ ఈక్వల్ టు డి, సి వచ్చేసేసి ట్రూ, నాట్ ఈక్వల్ టు డి వచ్చేసి ట్రూ ఒక కండిషన్ ఇది నాట్ ఈక్వల్ టు ఇది ఉంది కాబట్టి ఇది ఒక సైడ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ట్రూ. సో ఇలాగ అనేది మనము తెలుస్తుంది అనమాట.
ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.